ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పొలిటికల్ పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉన్నది. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నట్టు ఒకసారి అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైతుందని, ఆ ముక్కలేవి వచ్చే ఎన్నికల వరకు నిలబడాయని చెప్పి రఘునందన్ ఏదైతే చెప్పినాడో అదే ఇప్పుడు నిజమవుతా ఉంది. చాలామంది నేను కవిత కొత్త పార్టీ పెడుతుందని అంటే రఘునందన్ జ్యోతిష్యం చెప్తున్నా అని అడిగిండ్రు. మరి ఈ ఉగాది పండుగకి రఘునందన్ జ్యోతిష్యం నిజమైనట్టున్నది, కవిత గారు కొత్త పార్టీ పెడతా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ 4 ముక్కలు అవుతుంది. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి తెలంగాణ ప్రజల చేత సిఆర్ఎస్ తీసుకొని కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొని ప్రజాక్షేత్రంలోంచి బయటికి పోతుంది, ఎలిమినేట్ చేయబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నా. అందుకని ప్రజలారా ఒకసారి ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రచార ఆర్భాటాలకి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. రోజు బావా బామ్మర్దులు తప్ప వాళ్ళు కొత్తగా చేస్తుంది ఏం లేదు.